దేశ కార్పొరేట్ రంగంలో మరో సంచలన స్కామ్ వెలుగులోకి వచ్చింది. బెంగళూరుకు చెందిన ప్రముఖ గోల్డ్ కంపెనీ రాజేష్ ఎక్స్పోర్ట్స్ ఏకంగా 15.15 లక్షల కోట్ల స్కామ్ చేసినట్లు సెబీ గుర్తించింది. ఈ సంస్థ ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లుగా ఆరోపణలు రావడంతో సెబీ చర్యలు చేపట్టింది. రాజేష్ ఎక్స్పోర్ట్స్ దాని ప్రమోటర్ అయిన రాజేష్ మెహతాను సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి తాత్కాలికంగా నిషేధించింది సెబీ. దీంతో స్టాక్ మార్కెట్లో రాజేష్ ఎక్స్పోర్ట్స్ షేర్లు ఒకసారిగా కుప్పకూలిపోయాయి. షేర్ల విలువ 5% నష్టంతో 103.92కు పడిపోయింది. సెబీ జారీ చేసిన నివేదికలో కంపెనీ చూపించిన మొత్తం గ్రూప్ ఆదాయంలో దాదాపు 99.8% లాభాలు ఫేక్ అని సెబీ నిర్ధారించడం దేశవ్యాప్తంగా పెను సంచలనాన్ని రేపుతోంది. 2021 నుండి 25 మధ్య కాలంలో తన వ్యాపార సామర్థ్యాన్ని, ఆదాయాన్ని అత్యంత భారీగా చూపించింది రాజేష్ ఎక్స్పోర్ట్ సంస్థ. వాస్తవానికి కంపెనీకి వచ్చే రెవెన్యూ కేవలం 1 నుండి 3% మాత్రమే కాగా, స్విట్జర్లాండ్ కు చెందిన విదేశీ సబ్సిడీ కంపెనీ వాల్కాంబీ ఎస్ఏ పేరుతో ఏకంగా 97% నుండి 99% వరకు అదనపు బోగస్ టర్నోవర్ సృష్టించినట్లుగా సెబీ గుర్తించింది. ఈ విదేశీ కంపెనీల ఆడిట్ అకౌంట్లను పరిశీలిస్తే అక్కడ అసలు ఎలాంటి వ్యాపారమే జరగలేదని తేలుతోంది. అలా 2021-25 ఆర్థిక సంవత్సరాల మధ్య దాదాపు 15.15 లక్షల కోట్ల ఆదాయం సమకూరినట్టు కంపెనీ తప్పుడు ప్రచారాన్ని చేసుకుందని సెబీ వెల్లడించింది. దీంతో రెగ్యులేటరీ చర్యలు చేపట్టింది. కంపెనీ సీఎండీ రాజేష్ మెహతాను కంపెనీ షేర్లతో సెక్యూరిటీస్ మార్కెట్లో ఎలాంటి ట్రేడింగ్ చేయకుండా సెబీ తక్షణ నిషేధాన్ని విధించింది. రాజేష్ ఎక్స్పోర్ట్స్ కంపెనీలో ఎల్ఐసికి 10.80% వాటాలు ఉండటంతో ఎల్ఐసి షేర్లు కూడా పతనమయ్యాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి 0.84% నష్టంతో 399.50కు పడిపోయింది. మరోవైపు సెబీ చర్యలపై రాజేష్ ఎక్స్పోర్ట్స్ కంపెనీ స్పందిస్తూ ఓ ప్రకటనను రిలీజ్ చేసింది. ఆర్థిక అవకతవకలంటూ వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చింది ఆ కంపెనీ. తన సంస్థ నివేదించిన ఆదాయ వివరాలు అన్నీ కూడా సరైనవేనని పేర్కొంది. కమ్యూనికేషన్ గ్యాప్, గందరగోళం వల్లే సెబీ ఆదేశాలు జారీ చేసి ఉంటుందని వెల్లడించింది. అధునాతమైన అమోలెడ్ డిస్ప్లేస్ ను తయారు చేసేందుకు తెలంగాణలో 24,000 కోట్ల పెట్టుబడి పెడతామని గతంలో ఒప్పందం చేసుకున్నారు రాజేష్ మెహతా.